సో ఫైనలీ ఓజీ డే ఇస్ హియర్ అనమాట. సో మామూలు హైప్ లేదు ఈ సినిమాకి అయితే, అందరికి తెలిసిందే. అండ్ యాజ్ అ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేనైతే ఒక హైలో ఉన్నాను. అది ఇంకా నేను చెప్పలేను, ఫుల్ హైప్ ఎక్కించుకున్నాను అనమాట. లాస్ట్ 2-3 డేస్ నుంచి అయితే మొత్తం ప్రొజెక్టర్ పెట్టుకుని ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు దాకా మొత్తం ట్రైలర్ సాంగ్స్ అన్ని చూసుకుంటూ ఒక హైప్ లోనే ఉన్నాం. అండ్ ఆ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరికి తెలిసిందే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అండ్ ఇప్పుడైతే ఇంకో అరగంటలో థియేటర్కి బయలుదేరుతాం ఫ్లోరిడాలో. సో ఇక్కడ 2:30కి షో ఉందన్నమాట. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు ప్రస్తుతానికి ఫ్రెష్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే హైప్ ఎక్కించుకుంటూ ఉన్నాం, ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టుకుని. ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes ముందు ఇండియాలో షో పడిందంట. సో టైటిల్ కార్డ్ అయితే మామూలుగా లేదన్నారు. అండ్ సుజిత్ కూడా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు, దిస్ ఇస్ గోయింగ్ టు బి అ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని, SCU. సో సంథింగ్ రిలేటెడ్ టు సాహో కూడా ఉంటది అని అనుకుంటున్నా. సో మేబీ ప్రభాస్ కూడా ఉండొచ్చు, కానీ ఒకవేళ నేను సినిమా చూసినా సరే అది నేను మీకు రివీల్ చేయను. అందరికి ఇది ఒక స్పెషల్ సినిమా, అందరికి ఆ ఫీల్ ఉండాలి కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక ఫ్యాన్ గానే రివ్యూ ఇస్తాను, రివ్యూ కూడా కాదు, ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేను సినిమా అయ్యాక మీకు చెప్తాను. యాజ్ అ జనరల్ ఆడియన్స్ గా అయితే నేను కన్వే చేయలేను ఆబ్వియస్లీ. సో ఇప్పుడైతే మనం థియేటర్కి వెళ్ళిపోదాం. నేనైతే ఒక హైలో ఉన్నాను, అదే హైలో కంటిన్యూ అవుతూ థియేటర్కి వెళ్ళిపోదాం. చాలు, ఇదే అనమాట ఈరోజు గెటప్ మంది. ఎర్రతొండు, కళ్ళజోడు. ఇప్పుడు మా వాడితోటి చూపిస్తాను, చూడండి. చూపి ఇదిగోండి, జపనీస్ షర్ట్. మర్చెండైజ్ అనుకుంటున్నారేమో, కాదు, అయినా సరే ఫీల్ కోసం అదిరిపోయింది. సో మొత్తానికి థియేటర్కి అయితే వచ్చాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకొక 10 minutes లో లోపలికి వెళ్తాం. అందరూ ఇంకా రావాలి ఫ్రెండ్స్, ఇంకా చాలా కొంతమంది లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాం, పదండి. అంతా మనోళ్ళే, స్క్రీన్ మొత్తం మనోళ్ళే ఉంటారు ఈరోజు. ఫస్ట్ షో 9 seats చెప్పారు, 9 ఇచ్చేసారు, 4 seats చెప్పారు, 4 ఇచ్చేసారు, 5. ఇప్పుడే ఇంటర్వల్ అయింది. గూస్ బంప్స్ ఉన్నాయి నాకైతే. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడైతే నేనేం చెప్పలేను. ఇక్కడ ఇంటర్వెల్ లో స్నాక్స్ తీసుకున్నా సరే అసలు సెకండ్ హాఫ్ లో నేను తినడం తాగడం రెండూ మర్చిపోయాను. ఇప్పుడు నడవండ్రా. సో గైస్, సినిమా అయితే ఇప్పుడు అయిపోయింది. యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అయితే నాకైతే బాగా నచ్చింది. జనరల్ ఆడియన్స్ కి మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో నేను ఏం సర్ప్రైజ్ కానీ ఏమీ రివీల్ చేయదలుచుకోలేదు. బాగానే ఉన్నాయి, సర్ప్రైజ్ అయితే బాగున్నాయి సినిమాలో. నాకైతే మంచి హై ఇచ్చింది. సో నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, చాలా చిన్న ఫ్లాస్ ఉన్నాయి. సో అది ప్రతి సినిమాలో ఉంటుంది కాబట్టి అవన్నీ అక్సెప్ట్ చేసి నాకైతే సినిమా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఎలివేషన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. గుర్తుంచుకోండి, ఇంట్రో ఫైట్, ఇంటర్వల్, క్లైమాక్స్ రఫ్ ఆడించేశారు. చాలా అంటే చాలా బాగుంది ఎలివేషన్ మాత్రం. సో మ్యూజిక్ కూడా చాలా బాగా ఎలివేట్ చేసింది సీన్స్ ని. అండ్ చాలా రోజుల తర్వాత నేనైతే ఒక సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేశాను అందరు ఫ్రెండ్స్ తో అందరు కలిసి. అరుపులు మాత్రం మామూలుగా అరవలేదు. నా గొంతు అయితే చాలా డ్రై అయిపోయింది అరిసి. యుఎస్ లో అయితే ప్రస్తుతానికి ఎన్ని సినిమాలు వెళ్ళినా సరే, చాలా సినిమాలు వెళ్ళాను ఇప్పటికే, కానీ ఈ సినిమాకే ఒక అరుపులు, ఆ ఒక ఇండియాని మిస్ అవ్వలేదు. సో అలా ఉండింది అనమాట ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. సో ఇంకా నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. కుదిరితే రీల్ కూడా చేస్తాను. అండ్ చలో ఇంకా ఉంటాను. చలో బాయ్, జై హింద్.